అల్లూరు జిల్లా ఎటపాక ఇసుక మాఫియాతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఎమ్మెల్యే శిరీషాదేవి. కావాలని తమపై కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అంతేకాదు కొంతమంది మీడియా ప్రతినిధులని యాడ్స్ రూపంలో లక్షలు అడుగుతున్నారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వలేమని అనడంతో నకిలీ విలేకరులు వైసీపీతో పొత్తు పెట్టుకుని తమపై నిందలు వేస్తున్నారని ఎమ్మెల్యే శిరీష వెల్లడించారు. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గుండాల ఇసుక రీచ్ దగ్గర చాలా మంది వ్యక్తులు ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఎమ్మెల్యే గారు ఆ ఇసుకని వేరే ప్రాంతానికి ఆవిడే తోలుకోమన్నారు, వాళ్ళ భర్త చెప్పారు, మేడం గారు చెప్పారని చాలా మంది వ్యక్తులు ఇల్లీగల్ గా అక్కడ ఉన్నటువంటి శాండ్ ని వేరే ప్రాంతానికి తీసుకెళ్లిపోతా ఉన్నారని చాలా మంది వ్యక్తులు అయితే మా దగ్గర కంప్లైంట్ తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారికి ఎవరైతే ప్రాసెస్ ప్రకారం డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి పర్మిషన్ తీసుకున్న వ్యక్తులకు మాత్రమే ఆ ఇసుకను తీసుకెళ్లే అవకాశం కల్పించమని మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి అక్కడ ఉన్నటువంటి పీఓ కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఇల్లీగల్ గా మా పేరు చెప్పి తీసుకెళ్లేటువంటి వ్యక్తులకు గాని నాకు గాని నా భర్తకు గాని ఎటువంటి సంబంధం లేదు. కానీ చాలా మంది వ్యక్తులు ఏం చేస్తా ఉన్నారంటే పేపర్ యాడ్లను వస్తా ఉన్నారు, విలేకరులు వచ్చి గిరిజన మహిళ కదా ఏమీ తెలియదు అనుకోనో లేకపోతే ఎటువంటి అవగాహన లేదు అనుకోనో ఏంటో తెలియదు గాని పేపర్ యాడ్ కి 50,000 1,00,000 2 లక్షలు ఇలా అడుగుతా ఉన్నారు. ఒక పేపర్ కి అంతంత అమౌంట్ ఇచ్చుకునే అంత స్తోమత నాకైతే లేదు. అలా అని చెప్పి నేను సైలెంట్ గా ఉండడం జరిగింది. వాళ్ళు పేపర్ యాడ్లు అడిగినా నేను ఇవ్వలేదనే కోపంతో నన్ను ఎలా బ్యాట్ చేయాలనే ఉద్దేశంతో లేకపోతే వైసీపీ వాళ్ళతో కుమ్మక్కై నచ్చని వ్యక్తులతో కుమ్మక్కై చాలా మంది విలేకరులు కూడా ఫేక్ న్యూసెస్ రాస్తా ఉన్నారు. దయచేసి మీడియా వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఏదైనా ఆధారాలు ఉంటే మీరు వార్తలు రాయండి, న్యూస్ ని స్ప్రెడ్ చేయండి. తదుపరి మీరు ఎటువంటి చర్యలు మా మీద తీసుకున్నా మేము దానికి బాధ్యత వహిస్తాము. దయచేసి ఫేక్ న్యూసెస్ అనేవి ఎవరు కూడా మీడియా వాళ్ళు ప్రజల యొద్దకు తీసుకురావద్దని మరొకసారి మనవి చేస్తా ఉన్నాను.